మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో పర్యటించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. నిరుపేదల ఇండ్ల జోలికి వస్తే వదిలిపెట్ట. నిరుపేదలను పిండి పీడిస్తున్న రెవెన్యూ హెచ్ఎండిఏ అధికారులు జవహర్ నగర్ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అరుంధతి నగర్లో పర్యటించారు ఈటల రాజేందర్. హెచ్ఎండిఏ అధికారులు ఇటు రెవెన్యూ అధికారులు అరుంధతి నగర్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో గత 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లు పునర్నిర్మాణాలు చేసే క్రమంలో హెచ్ఎండిఏ మరియు రెవెన్యూ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, కాసులు ముట్టని ఎడల 1కి 4 సార్లు అక్రమ నిర్మాణాలు అంటూ తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాలనీవాసులు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ బాధితులను కలిసి భరోసా కల్పించి అరుంధతి నగర్ ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి మరియు రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. బాలాజీ నగర్, జవహర్ నగర్లో అరుంధతి నగర్ ఒక కాలనీ, ఒక ఊరు. 1998లో 1998లో కుటుంబ నియంత్రణ చేసుకున్న వాళ్లకు, దళిత కుటుంబాలకు ఇక్కడ 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇందిరా ఆవాస్ యోజన కింద ఇక్కడ ఇల్లు కూడా వాళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు. ఎంత దుర్మార్గులు అంటే ఈ 1998 అంటే ఈ 30-35 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఈ చిన్న చిన్న ఆవాసాలు, రేకుల షెడ్లు ఇవాళ 30 ఏళ్ళుగా వాళ్ళు కష్టపడితే ఇన్ని డబ్బులు జమ అయితే వాటి కొంచెం స్లాబ్ వేసుకుందామన్నా, కొంత ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకున్నా, లేదా ఇంత కాంపౌండ్ వాల్ పెట్టుకున్నా కూడా ఇక్కడ అధికారులకు డబ్బులు ఇవ్వకపోతే ఇది కట్టుకొని ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ వాళ్ళకు కూడా వాళ్ళ స్వయం, ఇవి వాళ్ళకి ఇచ్చిన బాపతే. గా మధ్య కాలంలో కేసీఆర్ కూడా జీవో నెంబర్ 58, 59 కింద కూడా కొంతమంది రిలీజ్ చేయడం జరిగింది. ఇవాళ అకారణంగా వచ్చి రెవెన్యూ అధికారులు, ఇక్కడున్న ఆర్ఐ కానీ, ఇక్కడున్న ఎంఆర్ఓ కానీ, ఇక్కడ కాప్రా ఎంఆర్ఓ గారు, ఇటు కీసర ఎంఆర్ఓ గారు జలగల్లాగా ఆ పేద ప్రజలు 300 రూపాయలు 400 రూపాయలు కూలీ చేసుకొని సంపాదించుకున్న పైసలు ఇవాళ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇస్తే తప్ప ఇవి మీరు ఇంకో రూమ్ ఎక్స్పాండ్ చేసుకోలేరు, మీరు పాత దిప్పి కొత్తది కట్టుకోలేరని చెప్పి ఇవాళ బ్రోకర్లను పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు. ఇవాళ గింత అంటే అడక తినేదానికంటే ఎక్కువైపోయింది. గా కూలి పని చేసుకుంటోళ్ళు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, పండ్లు అమ్ముకుంటోళ్ళు, రోజువారీగా కూలి చేసుకుంటోళ్ళ దగ్గర తీసుకుంటున్నారంటే ఎంత నీచానికి ఒడిగడుతుందో ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే నేను కలెక్టర్ గారికి ఈ అన్ని బాలాజీ నగర్, జవహర్ నగర్, అరుంధతి నగర్ సంబంధించిన సమస్యల మీద మీరే స్వయంగా సర్వే చేయించండి, మీ అధికారులు తీసుకుపోండి, విజిట్ చేయండి, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోండి, తదుపరి మీరు యాక్షన్ తీసుకోమని చెప్పి నేను చాలాసార్లు చెప్పినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు ప్రజల కోసం లేరు, పేదవాళ్ళ కోసం లేరు, నోరు లేని జీవాల కోసం లేరు, పైరవికారుల కోసం మాత్రమే ఉన్నట్టుగా కనపడతా ఉంది. నేను మళ్ళీ కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికి తోడుగా మళ్ళీ కొత్తగా ఇవాళ హుడా వచ్చిందట. హుడా వచ్చి మాది 250 ఎకరాల భూమి ఉంది కానీ వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటూ పోతారు. అంటే ఇండ్లు కట్టుకొని ఇవాళ కరెంటు మీటర్లు ఉన్న వాటిని కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులు ఇస్తేనేమో 2 సార్లు 3 సార్లు డబ్బులు ఇస్తేనేమో ఉంటానే, లేకపోతే కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అందరి మీద, ఈ రెవెన్యూ అధికారుల మీద తప్పకుండా రెవెన్యూ మంత్రికి ఇవాళ కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తా. దీని మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే బహిరంగంగా ప్రజలతో పాటుగా ప్రభుత్వం సంగతి ఏందో తెచ్చుకోవడానికి ఇలా అరుంధతి నగరు, బాలాజీ నగరే ఇవాళ ఒక కేంద్ర బిందుగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే
అన్ని శుభకార్యాలకు పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.